అందరికీ నమస్తే. రైతు భరోసా వస్తుందన్న వార్తలు లీక్ అయిపోయినాయి. సీఎం ఆఫీస్ నుంచి లీక్ అయిన వార్తలు 26వ తేదీ నుంచి రైతు భరోసా వేయబోతున్నాం. ఒక డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. పేపర్లో వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా నేను చెప్పేది. 26వ తేదీ నుంచి 9 రోజుల్లోనే రైతు భరోసా రాబోతుంది. చాలా రోజులైంది రైతు భరోసా అనే మాట వినక. ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రి చెప్పిండు అది 2 ఎకరాల కాడ ఆగిపోయింది. రైతులందరూ అనుకుంటున్నారు మరి ఈసారి వస్తుందా, ఉత్తదేనా? ఎందుకంటే సీఎం చెప్తేనే రాలేదు. అప్పుడు మన యాసంగిలా 3 దఫాలు ఇస్తున్నారు కదా, ఏప్రిల్ ఎండింగ్ లోపు ఇస్తామన్నారు. అప్పుడు సీఎం చెప్తేనే రాలేదు. ఇప్పుడు పేపర్లో మాత్రమే వస్తుందా రాదా? కాకపోతే ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా వేయాలి అని డిసైడ్ కనుక కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ ఉందో లేదో నాకు తెలియదు, ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ చాలా అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా వేయకపోతే ఇక మనం తిరగనియరు అని మాత్రం అనుకుంటున్నారు ప్రభుత్వంలో. మనం తిరగనియరు, మనం తిరుగుడు కష్టమవుతుంది, మనం ముఖం కూడా చూపెట్టలేము రైతులకు. వాళ్ళు ఇప్పటికే చాలా కష్టాలు ఉన్నారు. కాబట్టి కనీసం అన్నీ ఆపైనా సరే రైతు భరోసా ఇద్దాం అనే ఆలోచనలు అయితే ఉంది ప్రభుత్వం. కాబట్టి 26 అనే డేట్ ఒకటి ఫిక్స్ అయింది. చూద్దాం ఎందుకు ఇట్లా అవుతుంది అనేది. ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. రిపోర్ట్ కొట్టే వాళ్ళు మళ్ళీ మనం ఎదుగుతున్న కొద్దీ, మన రీచ్ ఎక్కువ పెరిగే కొద్దీ ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఉగాండా నుంచి ఐటీడీపీ బ్యాచ్ ఏదో ఉంటాయి, రకరకాల బ్యాచ్లు, ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్, వాళ్ళందరూ మళ్ళీ రిపోర్ట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ సపోర్ట్ ఉంటే తప్ప మేము నిలబడలేం. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏంది అసలు వీళ్ళ భయం ఏంటంటే ముందు కరువు రాబోతుంది. ఆ కరువు అర్థమైపోయింది ప్రభుత్వానికి. చెప్తున్నారు కదా ఆల్రెడీ ప్రభుత్వం కూడా, కరువు రాబోతుంది, పంటలు వేయొద్దు. అదేంది ఆల్రెడీ మనం వర్షాలు లేవు, ఏం లేవు, ఎండాకాలం లాకుంది, వానకాలం. ప్లస్ ఒక విడత పత్తి విత్తనాలు పోయినాయి రైతులే. పత్తి విత్తనాలు వేసారు మొన్న, ఏదో చిన్న వాన పడితే ఆడాడ. అవి చాలా ఏరియాల పత్తి విత్తనాలు అయిపోయింది, దాని పని ఎండిపోయినాయి, నీళ్ళు లేవు. కనీసం ఎక్కడనో బోర్ ఉన్న దగ్గర నీళ్ళు పోద్దామంటే కూడా కరెంటు కూడా ఉండలేదంట. నాకు రైతులు ఒకరిద్దరు ఫోన్ చేసి చెప్పిండ్రు, కరెంటు కూడా ఉండలేదు, ఏదో చిన్నగా పోద్దాము, ఇంకా వాన పడతట్లేదు, ఆ పత్తి విత్తనాలు కొద్దిగా కనీసం మొలకలను వస్తాయని పోద్దామంటే కరెంట్ లేదు, 3 ఫేజ్ కరెంట్ లేదు. రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత మనం చూసినాం కదా. మనం కూడా ఒక సర్వే ఇష్టం, బహుశా సిగ్నల్ టీవీ రెగ్యులర్ చూసే వాళ్ళు చూసింటారు. 4 రోజుల క్రితం సర్వే ఇష్టం. కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే 22 సీట్లు వస్తాయంట. కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి మీరు తప్పేసిన సర్వే అంటే, ఎందుకు అంటే మాకు 22 రావు, 18 వస్తాయన్నాడు ఒక ఆయన. ఒక మంత్రో కాబోయే మంత్రో అటో ఇటో 18. అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది రైతులు తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైన అసహనంతో ఉన్నారు. వాళ్ళకి ఉన్నాయి కదా, మొన్నటిదాకా వడ్లు కొనలేదు, రోడ్ల మీద పోసుకొని లాస్ట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు ఇంతకు వస్తే అంతకు. ప్లస్ యూరియా లేదు, ఇప్పుడు యూరియా లేదు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి మళ్ళీ నిలబడుతున్నారు సహకార సంఘాల ఆఫీసుల దగ్గర. విత్తనాలు సరిగా లేవు, విత్తనాలు కూడా లేవు, వాన లేదు. ఏం చేయాలి మరి? ఇక ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకొని ఇప్పుడు కనుక రైతు భరోసా ఇవ్వకపోతే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. అసలు 22 సీట్లు కాదు, ఇంకా చాలా దారుణంగా ఉంటుందని ఒక భయం అయితే స్టార్ట్ అయింది ప్రభుత్వంలో. మనం చెప్పిన లెక్క 22, కానీ వాళ్ళకి ఇంకా తక్కువ ఉండొచ్చు, కొంత ఎక్కువ ఉండొచ్చు. కానీ రైతులు మాత్రం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని. కానీ వీళ్ళు ఒకసారి రైతు భరోసా ఇచ్చేసి అయిపోద్దా? ఈ గవర్నమెంట్ వచ్చేప్పటి నుంచి 2 సార్లు రైతు భరోసా ఇచ్చినాం, 3వ దఫా రైతు భరోసా అంటే ఇది. ఆయన మాట నిలబెట్టుకోవాలి కదా, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. 2 ఎకరాలకు ఇచ్చారు లాస్ట్ టైం, 3వ ఎకరాకు రానేలేదు, అందరికీ 2 ఎకరాలకు వచ్చింది. మీరు రూల్ పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ మేము లేదు, మేము ఎవరికి ఎంత ఉన్నా మేము 2 ఎకరాల వరకే ఇస్తాం, లేకపోతే 4 ఎకరాల వరకు. చాలామంది రైతులు అయితే 5 ఎకరాల వరకు ఇవ్వండి అనే అభిప్రాయంతో ఉన్నారు. 5 ఎకరాలకు పెట్టుకోండి, 5 ఎకరాలకైతే చాలామంది రైతులు కవర్ అవుతారు అనేది ఉంది. కానీ వీళ్ళు రూల్స్ లేవు, పాలు లేవు. జస్ట్ పైసలు ఉన్నప్పుడు లేనప్పుడు, ఎలక్షన్లు ఉన్నప్పుడు లేనప్పుడు, పరిస్థితులను బట్టి ఏదో అనే దానిలో ఉన్నారు. మరి ఈసారి ఎట్లీస్ట్ వరకు తెలియదు. ఆల్రెడీ లాస్ట్ మనకు యాసంగిలో ఒక దఫా ఎగబేసినారు, పోయింది, అది ఎగేసినట్టే, ఇంకా అదేమి ఇయ్యరు. మరి రేవంత్ రెడ్డి చెప్పిన మాట కదా. ఇప్పుడు ఎవరో మినిస్టర్ చెప్తే కూడా చాలా వ్యాలిడ్ మాటనే. సరే, ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడిందంటే ఏదో ఆయనకు తెలిసి తెలియక మాట్లాడిండేమో, ఎవరో లీడర్ మాట్లాడిందంటే ఆయనకు సమాచారం లేక మాట్లాడిండేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడింది ముఖ్యమంత్రి. మళ్ళీ ఈసారి కూడా ముఖ్యమంత్రి విడుదల చేశాడు. చూడు ఎట్లా ఉన్నది కథ. మనం కోడికి కనుక కోసే ముందర నీళ్ళు పోసి కోస్తుంది, గట్టు ఉన్నది కథ ఇది. మళ్ళీ సభ పెడతారంట ఖమ్మంలో. ఇదేందో
మా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు వీళ్ళు ఇచ్చేదే అరుదు. ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి ఒక పెద్ద సభ, మళ్ళీ సీఎం రావాలి, దానికి మళ్ళా కొత్తది ఏం కాదు కదా, మీరు కొత్తగా ఏమి ఇస్తలేరు. ఇది పాత స్కీము, మీరు ఆ పాత స్కీమునే కొనసాగిస్తలేరు. మీరు బ్రేక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. మధ్యలో దీనిలో చాలా తమాషాలు నడుస్తున్నాయి. ఒకసారి ఇయ్యరు, ఒకసారి ఇస్తారు 9,000 కోట్లు ఇస్తారు, ఒకసారి ఇస్తామని చెప్పి ఇయ్యరు, 3 దఫాలు అంటారు, 4 దఫాలు అంటారు. మరి ఇప్పుడు ఎన్ని దఫాలు, ఎన్ని ఎకరాలు, ఏం తెలియదు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి పెడతాడంట, మళ్ళీ ముఖ్యమంత్రి సభ పెట్టి ఇస్తాడంట. ఇప్పుడు యాసంగి రైతు భరోసా 2 సార్లకే 2 పెద్ద సభలు పెట్టిండు. ఒకటి సిద్దిపేటలో, ఒకటి అక్కడ పెట్టిండు ఆదిలాబాద్లో పెద్దపల్లి దగ్గర. 2 సార్లు సీఎంఏ ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తాడంట. ఎందుకు ప్రారంభించాలి? ఏది రెడ్డి వచ్చే మొదలెట్టలాక మళ్ళీ ప్రారంభిస్తారంట. 2 ఎకరాలకు 2 భారీ సభలు పెట్టినారు. ఆ ఖర్చే ఎక్కువ అసలు. మళ్ళీ పేపర్లో ల్యాళ్ళు, ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకొని పోవాలి, మళ్ళీ పెద్ద కథ. ఆయన ప్రతి దగ్గరికి హెలికాప్టర్ వేసుకొని పోతాడు. ఆ రూట్లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఆ రూట్లో బడి ఓపెన్ చేసిండు కదా, పాత బడికి రంగులేసి ఓపెన్ చేసిండు కదా, ఆ రూట్లో ఈడ ఇబ్రాహీంపట్నం కాడ. గట్టి కొడితే సీఎం కాన్వాయ్ అరగంటలు ఉంటుంది ఆడు కూడా హెలికాప్టర్ వేసుకొని పోయాడు. నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని ఖమ్మం పోతాడనమాట. పోయి ఇక నయ్యం ఎకరాకు ఉన్నది, గుంట కూడా ఇస్తాడేమో రేపు. ఇప్పుడు నీళ్లు లేవు, మీరు వరేయద్దు. రైతులు ఇది కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. వరేయద్దు అంటే మరి ఏమేయాలి? వేరే వేస్తే కూడా వీళ్ళు కొనరు కదా. మన ఊళ్ళే మక్కలు రోడ్ల మీద వేసుకొని కూర్చున్నారు, పత్తి కొనతో లేరు. మరి ఏమేయాలి? ఉత్త రైతులు క్రాప్ హాలిడే ఇచ్చుకొని ఇంట్లో కూర్చోవాలన్నా పంట పండియకుండా? ఏదో కింద మీద పడి వండిస్తారు. మీరు రైతు భరోసా ఇవ్వకపోయినా వండిస్తారు. కానీ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఏదో ఇద్దాం, ఈసారి ఇద్దాం, లేకపోతే మొత్తం మన మీదకి వస్తారేమో అన్న భయంతో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కసారి పరిపూర్ణంగా ఇచ్చింది రైతు భరోసా. 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చారు అంతే. మొత్తం ఇలా గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. మొత్తం ఇది 6వ సీజన్, నాకు తెలిసి 6వ సీజన్, 6th సీజన్ ఇది. కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు కూడా మరి ఏమో రైతులైతే ఏమో ముఖ్యమంత్రి చెప్తే దిక్కు లేదు, పేపర్లో రాస్తే నమ్ముతలేరు ఎందుకో జనం. క్యాబినెట్ సమావేశం ఉందట ఇవాళ. క్యాబినెట్ సమావేశంలో కూడా డిసైడ్ చేస్తారని పేపర్లో రాసినారు. ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడతలేరు. అగ్రికల్చర్ మినిస్టర్ అయితే మొత్తం చేతులు ఎత్తేసి నేను మాట్లాడితే మళ్ళీ నన్ను అడుగుతారు, నాకు చుట్టుకుంటుందని చెప్పేసి ఆయన అసలే మాట్లాడారు. మినిస్టర్ ఎవ్వరు మాట్లాడతలేరు. ఈ రైతు భరోసా గురించి అడిగితే మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కానీ ప్రభుత్వంలో భయం అయితే వచ్చింది. రైతులు అంటే బాగా భయం పట్టుకున్నది. ఎవరినైనా మేనేజ్ చేస్తే కానీ రైతులు మేనేజ్ చేయడం కష్టం. ఈ రైతు భరోసా ఇచ్చినంత మాత్రాన కూడా రైతులు మొత్తం చల్లగా అయిపోతారు, ఇంకా కాంగ్రెస్కు ఉంటారని చెప్పడానికి లేదు. బాగా కరువు బాగా వెంబడిస్తుంది కరువు. ఆ కరువు వస్తే మాత్రం ప్రభుత్వం చాలా పరిశాన్ అవుతుంది. రైతుల పరిశాన్ కారణం ప్రభుత్వమే అవుతుంది. కాబట్టి ఆ కరువు వస్తే కూడా ప్రభుత్వమే బాధ్యులు అవుతారు, ప్రభుత్వమే బంధం కూడా అవుతుంది. రాజకీయం కూడా చాలా దెబ్బ తగులుతుంది ప్రభుత్వానికి. కాబట్టి ఈ భయాలతోనే ఈ కరువు వచ్చే తట్టు ఉంది, నీళ్లు లేవు, కరెంటు సరిగా వచ్చేటట్లేదు రైతులకు, తర్వాత వడ్లు సరిగా కొనపోతిమి, తర్వాత యూరియా బస్తాలు లేవు, యూరియా బస్తాలు అప్పులు లేవు, ఎప్పుడు లేవు, యూరియా బస్తాలు లేవు, రుణమాఫీ చక్కగా ఏగపోతిమి. ఇక రైతు భరోసా కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఈసారికి ఏమైనా అడ్జస్ట్ చేసి ఇస్తారేమో అనిపిస్తుంది, నాకు ఇస్తారేమో అనిపిస్తుంది. 26 తారీఖు అంటే 9 రోజులు అంటే మరి ఇక పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా, ఇక ఎక్కువ రోజులు ఏం లేదు కదా, ఇంకొక వారం రోజులు అయితే స్టార్ట్ కావాలి. కానీ చాలామంది రైతులు పోయినసారి ఇవ్వలేదు ఇప్పుడేమి ఇస్తారనే దాంట్లో ఉన్నారు. ఇక గవర్నమెంట్ ఏమో ఇవన్నీ చెరిపేసుకోవాలి, మేము మా రైతు భరోసా ఇస్తలేము అనే దాంట్లోకి వెళ్ళి బయటపడాలి. రైతులు ఇంత అసంతృప్తి ఉంటే కష్టమైంది. ఎందుకంటే మొత్తం వాళ్ళని ఓట్లు వేసి గెలిపించిందే రైతులు కదా, వాళ్ళని గెలిపించిందే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు. ఆ గ్రామీణ ప్రాంత ఓటర్లే ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళు చేయించుకున్న సర్వేలో కూడా గదే వచ్చింది. రైతులు రుణమాఫీ చక్కగా కానీ రైతులు ఉన్నారు. పెద్ద కథ తెలంగాణ రైతులు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం నమ్మకంగా అరే మనకు భూమి ఉంది, మనం బతుకుతాం అనే దగ్గర నుంచి ఇప్పుడు ఎట్లా బతకాలనే కాడికి వచ్చింది మళ్ళీ. కాబట్టి ఆ భయంతో రైతు భరోసా ఈసారి వస్తుందేమో అనిపిస్తుంది. భయం అయితే ఉంది గవర్నమెంట్లో. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.